అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 29వ భాగం. రచయిత హారిక గారు. బాగుంటుంది కానీ అని శ్రేష్ఠ అనేలోపే గౌతమ్ తన పెదవులపై ముద్దు పెట్టేశాడు. గౌతమ్ని తను ఎక్కువసేపు ఆపలేదు. ఎందుకంటే అతనంటే తనకి కూడా అంత ఇష్టం. ఒక్కో సమయంలో అతనికి కావాలని అనిపించకపోయినా కూడా శ్రేష్ఠకు కావాలని చాలాసార్లు అనిపించింది. కానీ గౌతమ్ తను నిజంగా ప్రేమించలేదన్న కారణంతో తను దూరం పెట్టేసేది. అయితే ఇప్పుడు గౌతమ్ని ఆపాలా వద్దా అని శ్రేష్ఠ మనసులో అనిపిస్తోంది. సగం కావాలంటే సగం వద్దంటోంది తన మనసు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ అతని ముద్దును ఆస్వాదిస్తోంది. కొద్ది క్షణాలు గౌతమ్ అంటే తనకి ముద్దు పెడుతూ ఆమె వేసుకున్న డ్రెస్ పూర్తిగా విప్పి శ్రేష్ఠకి లోపలే ఏదో అవుతోంది. అయితే గౌతమ్ వెంటనే అలా తన వైపు చూస్తూ హత్తుకొని ఆమె ఎదపై పడుకున్నాడు. శ్రేష్ఠ ఒక్క క్షణం హైకి వెళ్ళి అతను అలా పడుకునేసరికి నవ్వుతూ, నాకు తెలుసు మీరెప్పటికీ నాకు ఇష్టం లేకుండా ఏ పని చేయరు అని అనుకుంటూ తను కూడా అతన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. అలాగే హత్తుకొని ఉన్న గౌతమ్, ఇప్పుడంటే ఏదో వదిలేసా కానీ నెక్స్ట్ టైం అస్సలు వదిలేదే లేదు. నువ్వు అవునన్నా కాదన్నా సరే నా పని నేను చేసుకుంటూనే ఉంటా అని అంటూ ముద్దుగా చెప్పాడు ఆమెకు. సరే మీ ఇష్టం అని అంది శ్రేష్ఠ. అలా వారిద్దరూ అలాగే పడుకున్నారు. అయితే ఇంకోవైపు అర్జున్ మనసు చాలా బాధగా ఉంది. దాని నుండి బయటపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుంచి శ్రేష్ఠని ఒక ఫ్రెండ్లా తప్ప వేరే ఉద్దేశంతో చూడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. రేపు మార్నింగ్ నుంచి నేను ఒక కొత్త అర్జున్లా శ్రేష్ఠతో ఉండాలని మనసుని ప్రశాంతపరుచుకున్నాడు. తనని తాను మెంటల్గా ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అర్జున్. ఇంకోవైపు తన గదిలో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంది సరియు. అదే సమయంలో తన అమ్మ అక్కడికి వచ్చింది. ఏమైంది, ఎందుకు ఇంకా నిద్రపోకుండా మేల్కొనున్నావని అడిగింది. ఆలోచిస్తూ ఉన్న సరియు, ఎందుకో నాకు చాలా తేడాగా అనిపిస్తోంది. నేను అనుకున్న విధంగా గౌతమ్ ఎంత ట్రై చేస్తున్నా నా వైపు తిరగనివాడు. ఇప్పుడు సడన్గా నా ముందు తన వైఫ్ని నాకు కాఫీ తెమ్మని చెప్పాడు. తనతో కోపంగా కూడా మాట్లాడాడు. అంటే నేను అనుకుతున్నది జరుగుతున్నట్లా, లేక నా ముందర కావాలనే అలా చేశాడా? నాకేమీ అర్థం కావట్లేదని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. సరే వాటన్నిటినీ ఇంకా మర్చిపో. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని అంది ఆమె. వెంటనే ఆమె వైపు తిరిగి ఏంటా గుడ్ న్యూస్ అని అడిగింది సరియు. ఘట్టమనేని ఫ్యామిలీలో నుండి గాయత్రి అమ్మ కాల్ చేశారు అని ఆవిడ జరిగిందంతా కూడా చెప్పింది ఆమె. వెంటనే సరియు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని మార్చేసి, ఎందుకమ్మా ఆవిడ గురించి ఇప్పుడు నీకు ముందే చెప్పాను కదా, ఆవిడ గురించి నా దగ్గర ఇంకెప్పుడూ కూడా మాట్లాడొద్దు అని. ఎందుకు ఆవిడని చూస్తే నాకు ఒక రకమైన చిరాకు వస్తుంది. ఎప్పుడు చూడు అది ఇది అని అంటూనే ఉంటుందంటూ సరియు ఆమె గురించి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళమ్మ మెరుపు వేగంతో తన చెంప పగలగొట్టింది. ఎప్పుడూ తనపై చేయి కూడా చేయని వాళ్ళమ్మ ఈరోజు అలా చేసేసరికి ఆశ్చర్యంతో కోపంతో తన చెంపపై చేయి పెట్టుకొని ఆమె వైపే చూస్తూ ఉంది సరియు. నీకు మొన్ననే చెప్పాను ఆవిడని అలా మాట్లాడొద్దని. అయినా సరే నువ్వు పదే పదే ఇలా చేస్తున్నావంటే నీకు ఇది తప్పదు. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆమె. ఇంకొకసారి ఆమెను ఏమైనా అంటే మాత్రం నిన్ను చంపేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు సరియుకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఆవిడ గురించి మా అమ్మ ఇంతగా కోపడింది? అసలు మేము ఇలా ఉన్నామంటే ఆవిడ కారణమా? అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఆవిడ గురించి మా అమ్మ ఎలాంటి విషయం కూడా నాకు చెప్పలేదు. ఎప్పుడు చూసినా కూడా ఆ ఫ్యామిలీలోకి నువ్వు వెళ్ళాలి అని అంటుందే కానీ ఎందుకు వెళ్ళాలి అన్నది కూడా తను చెప్పలేదు. అతని డబ్బు అందం చూసి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎలా అయినా సరే ఆ ఫ్యామిలీలో నేను అడుగు పెట్టాలి. మా నాన్న మా జీవితంలో లేకుండా చేసిన వాళ్ళని ప్రశాంతంగా నేను బ్రతకనివ్వకూడదు అని అనుకున్నాను. కానీ అమ్మ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే అయితే దీని వెనుక ఇంకేదో విషయం ఉందని నాకు అనిపిస్తోందని ఆలోచించడం మొదలుపెట్టింది సరియు. అలా రాత్రి గడవటంతో మరుసటి రోజున అందరూ మళ్ళీ ఆఫీస్కి బయలుదేరారు. ఇప్పుడు శ్రేష్ఠ అలాగే గౌతమ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో వారికి తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా వారిద్దరు మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటామన్న నమ్మకం, ప్రేమ వారిద్దరి మధ్య గట్టిగా బడిపడి ఉంది. అయితే ఇద్దరు రెడీ అయి ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ నవ్వుకుంటూ గది నుండి బయటకు వచ్చేశారు. అదే సమయానికి తన గది నుండి బయటకు వచ్చిన అర్జున్ తన అన్నయ్యని చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పాడు. అలాగే శ్రేష్ఠ వైపు కూడా తిరిగి గుడ్ మార్నింగ్ శ్రేష్ఠ అని అన్నాడు. వారిద్దరూ కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పగా ముగ్గురు కలిసి బయటకు వచ్చారు. అయితే అప్పటికే గాయత్రి వారి కోసం టిఫిన్ని ప్రిపేర్ చేయించి ఉండగా ఎదురుగా వచ్చిన రెస్పా ఎవరు టిఫిన్ చేయకండి అని అంటూ చిన్నగా చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. అంతేకాదు వాళ్ళు హాల్లోకి వచ్చే ముందే తను అలా చెప్పడం వారికి కొంచెం ఆక్వర్డ్గానే అనిపించింది. అయినా సరే తను చెప్పిన విధంగానే ముగ్గురు కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. అదేవిధంగా గాయత్రి వాళ్ళను టిఫిన్ చేయమన్నా సరే చాలా అర్జెంట్ పని ఉందని చెప్పి ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు.
అక్కడి నుంచి బయలుదేరిన అర్జున్, శ్రేష్ఠ, గౌతమ్ నేరుగా ఆఫీస్కే వెళ్ళిపోయారు. అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదే సమయానికి అర్జున్కి కాల్ వచ్చింది. ఏంటా అని లిఫ్ట్ చేయగా తన ఇంటి దగ్గర వాచ్మెన్ ఫోన్ నుండి తన కాల్ వచ్చింది. ఏమైందని అర్జున్ అడగగా, మీతో మేడం మాట్లాడాలన్నారు సార్ అని అన్నాడు అతను. వెంటనే ఎవరా మేడం ఇవ్వు అని అనగా అవతలి వైపు నుంచి రెస్పా మాట్లాడుతుంది. ఏమైందని అడిగాడు అర్జున్. నేను బయటకు వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే గౌతమ్ సార్ చెప్పందే ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేమని అంటున్నారు. అయితే గౌతమ్ గారి ఫోన్ నెంబర్ ఇక్కడ ఎవరి దగ్గర లేదు. సెక్రటరీకి కాల్ చేసి అడిగితే ఆయన బిజీగా ఉన్నారని చెప్తున్నారు. మీ నెంబర్ మొన్న మీరు నాకు ఇచ్చారు కదా, అది ఉంది, అందుకే అది గుర్తుంది, సో ఫోన్ చేశాను అని చెప్పింది రెస్పా. అవునా, అయితే ఇప్పుడు ఎందుకు నువ్వు బయటికి అని అడిగాడు అర్జున్. ఆ మాటకి అదంతా నేను మీకు తర్వాత చెప్తాను, ముందైతే మీరు నాకు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించండి అని అడిగింది రెస్పా. సరే నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు అర్జున్. వెంటనే ఆ ఫోన్ని తిరిగి వాచ్మెన్కి ఇవ్వగా అక్కడ ఉన్న గార్డ్స్కి అర్జున్ సార్ చెప్పారని చెప్పి తనకి పర్మిషన్ ఇప్పించారు. వెంటనే బయటకు వెళ్ళింది రెస్పా. అయినా తనకి ఏం పని బయటకు వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటుందని మనసులో అనుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు అర్జున్. ఇంకోవైపు తార, శ్రేష్ఠ ఆఫ్టర్నూన్ ప్లాన్స్ గురించి చెప్పడానికి గౌతమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా తన క్యాబిన్ గ్లాసెస్ నుండి అతను సీరియస్గా వర్క్ చేసుకోవడం చూసింది. అతను చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. ఇంత అందంగా ఎలా ఉంటాడు అని మనసులో అనుకుంటూనే అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోయింది శ్రేష్ఠ. ఇదంతా గమనించిన అర్జున్ తన సీట్ నుంచి లేచి అలా శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా అన్నయ్యకి సైట్ కొడుతున్నావా అని అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ శ్రేష్ఠ నవ్వుతూ, ఏ కొట్టకూడదా అని అంది. ఆహా, ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, ఏం జరిగింది ఏంటి నైట్ అని అన్నాడు. ఏయ్, దెబ్బలు పడతాయి నీకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ నవ్వుతూ అంది శ్రేష్ఠ. అర్జున్ కూడా నవ్వేస్తూ, సర్లే కానీ రెస్పాకి ఏమైంది, ఎందుకు తను పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్తోంది, నీకేమైనా తెలుసా అని అడిగాడు అర్జున్. కొంచెం ఆలోచించిన శ్రేష్ఠ, లేదే, నాకు ఏ విషయం గురించి తను ఏమీ చెప్పలేదు, ఏమైంది అని అడిగింది. ఏం లేదులే, మార్నింగ్ చూస్తే ఎవరిని కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయొద్దని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు వాచ్మెన్ చేత కాల్ చేయించింది, ఎక్కడికో వెళ్ళాలి అంటూ పర్మిషన్ కావాలని అడిగింది అని అన్నాడు. శ్రేష్ఠ కూడా ఆలోచనలో పడింది. తను చాలా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఇంట్లో ఏది కరెక్ట్గా లేదు అర్జున్, నేను వచ్చిన తర్వాత నన్ను కూడా చాలాసార్లు తినొద్దనే చెప్పింది. చూద్దాం తను ఏం చేయాలనుకుంటుందో, తను చాలా తెలివైంది, ఖచ్చితంగా మంచి చేస్తుందని అంది శ్రేష్ఠ. అర్జున్ కూడా అదే ఆలోచిస్తూ, మంచి చేస్తే పర్లేదు కానీ ఎక్కడైనా ఇరుక్కుంటేనే చాలా కష్టమని అన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ వచ్చాడు. ఏంటి, దేని గురించి మీరంత సీరియస్గా మాట్లాడుతున్నారని అన్నాడు. రెస్పా గురించి అని అంది శ్రేష్ఠ. అది సరే, నాతో మాట్లాడడానికి వచ్చినట్లున్నావు, ఏంటా విషయం అని అన్నాడు గౌతమ్. మధ్యాహ్నం లంచ్కి వెళ్దామని అడగడానికి వచ్చానని అంది శ్రేష్ఠ. అవునా, నాకు మీటింగ్ ఉంది, మీరు వెళ్ళి చేసేయండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అని అన్నాడు గౌతమ్. సరే అని చెప్పారు వాళ్ళు. వెంటనే గౌతమ్ అక్కడి నుంచి మీటింగ్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు శ్రేష్ఠ, అర్జున్ కూడా లంచ్ కోసం బయటకు వెళ్ళడానికి గౌతమ్తో కలిసి అలా బయటకు వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ముగ్గురు కూడా అలా బయటకు వచ్చిన వెంటనే గౌతమ్ వెనకే ఉన్న శ్రేష్ఠ వైపు తిరిగి తన నుదుటిపై ముద్దు పెడుతూ మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనతో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కసారిగా గౌతమ్ అలా ముద్దు పెట్టడంతో షాక్ అయిపోయారు. ఏం జరుగుతోంది ఇక్కడ అని అంటూ ఒకరిని ఒకరు ముఖాలు చూసుకుంటూ ఉన్నారు. అయితే పక్కనే ఉన్న అర్జున్ మాత్రం నవ్వాడు. షాక్లో ఉన్న శ్రేష్ఠని కదిలిస్తూ, ఇంకా వెళ్దామా అని అన్నాడు. శ్రేష్ఠ బుగ్గలు ఎరిపెక్కి అందరూ వాళ్ళని చూశారు అని సిగ్గుతో అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. నిజానికి గౌతమ్ మీటింగ్ కోసం బయటకు వెళ్ళడం లేదు, అసలు దీని అంతటి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికే వెళ్తున్నాడు. ఇప్పటి వరకు సమస్య తన ఇంట్లోనే ఉందని గమనించని గౌతమ్ తనకు తెలిసాక అసలు ఆగలేకపోయాడు. దానిని అసలు నమ్మలేకపోయాడు కూడా. తన వాళ్ళని ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్న తన మనుషులే తనని మోసం చేసి తన కుటుంబాన్ని నాశనం చేయాలని, తనని వెనక నుండి కిందకు లాగాలని చూస్తున్నారు. వాళ్ళని ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు. ఇలా ఆలోచించుకుంటూ కారులో బయలుదేరాడు. ఇంకోవైపు ఆఫీస్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిన అర్జున్ అలాగే శ్రేష్ఠ ఇద్దరు కూడా లంచ్ చేయడానికి కూర్చొని ఆర్డర్ ఇచ్చారు. శ్రేష్ఠ సైలెంట్గా ఉండడం చూసిన అర్జున్, అసలు ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు ఆమెని చూస్తూ. ఆలోచనలో ఉన్న శ్రేష్ఠ, ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ నిజంగానే రెస్పా విషయంలో నాకెందుకో కొంచెం భయంగా ఉంది. నువ్వు చెప్పినప్పటి నుంచి నిజంగానే నాకు తను ఎక్కడైనా ఇరుక్కుంటే ప్రాబ్లంలో పడిపోతుందేమోనని భయంగా ఉంది.
దీని వెనుక ఎవరున్నది మనకు తెలియదు. అయితే తను చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అసలు నన్ను ఎందుకు చంపాలనుకున్నారు, అలాంటి తనని వదులుతారా అని అంది. అర్జున్కి ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు, తనని వదలకపోవడం ఏంటి, నిన్ను చంపడం ఏంటి అని అడిగాడు. అదేంటి అలా అడుగుతున్నావు, ఇదంతా నీకే ముందే తెలుసు అనుకున్నాను, ఇంకా తెలియదా అని అంది శ్రేష్ఠ. అర్జున్ మాట్లాడే లోపే తనకు మళ్ళీ కాల్ వచ్చింది. సరే ఒక నిమిషం ఆగంటూ తన ఫోన్ లిఫ్ట్ చేసి చూడగా అవతల వైపు నుంచి రెస్పా ఇంకొక న్యూ నెంబర్తో కాల్ చేసింది. వెంటనే తన వాయిస్ని గుర్తుపట్టి మళ్ళీ ఎవరి నెంబర్తో చేస్తావని అడిగాడు అర్జున్. ఆ సంగతి తర్వాత, ముందు నేను అక్కతో మాట్లాడాలి, కుదురుతుందా అని అడిగింది రెస్పా. తను నా పక్కనే ఉంది, మాట్లాడతావా అని అన్నాడు అర్జున్. సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికే వస్తాను అని అంది రెస్పా. సరే అని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో వెంటనే ఆ అడ్రస్ని చెప్పాడు అర్జున్. నేను ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని అంటూ కాల్ని కట్ చేసింది రెస్పా. అయితే వాళ్ళు ఫుడ్ వచ్చి స్టార్ట్ చేసే లోపే రెస్పా కూడా అక్కడికి చేరుకుంది. చాలా అంటే చాలా టెన్షన్ పడుతూనే ఉంది. తనకు ఏమైందోనని శ్రేష్ఠ అర్జున్ ఇద్దరు కూడా అర్థం కాలేదు. ఎందుకు తను ఇలా ఉందో కూడా వాళ్ళకి తెలియడం లేదు. తను వచ్చిన వెంటనే వాటర్ ఇచ్చి తాగమని చెప్పి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగారు. కొంచెం కూలైన రెస్పా నేను అనుకున్న దానికంటే చాలా డేంజర్గా ఉందనంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని శ్రేష్ఠ గట్టిగా అడగగా తన బ్యాగ్లో ఉన్న రిపోర్ట్స్ బయటకు తీసింది రెస్పా. కంగారు చూసి ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అంటూ తన వైపు చూస్తూ అర్జున్ శ్రేష్ఠ అడిగారు. రెస్పా కళ్ళల్లో ఏదో బాధ. తన బ్యాగ్లో ఉన్న రిపోర్ట్స్ బయటకు తీస్తూ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు, ఇంత ఉంటుందని నేను అనుకోలేదంటూ చెప్తూ ఉంది. వెంటనే పక్కన ఉన్న శ్రేష్ఠ పిచ్చి కానీ పట్టిందా నీకు, ఎందుకు ఏదో వాగుతున్నావు, అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నావు అని అంది. వెంటనే అర్జున్ శ్రేష్ఠ నువ్వు కొంచెం కూల్ అవ్వు, తనేదో టెన్షన్లో ఉంది, తనని కొంచెం కూల్ అవ్వనివ్వు, కంగారు పడకండి అని అంటూ ఇద్దరినీ కూడా కూల్ చేశాడు. అయితే 2 నిమిషాలు అలా ప్రశాంతంగా ఉన్న రెస్పా తర్వాత ఆ రిపోర్ట్స్ని వాళ్ళిద్దరికీ చూపిస్తూ ఇందులో చూడండి ఏముందో అని అంది. అందులో చూసి శ్రేష్ఠ అర్జున్లు ఇద్దరు కూడా ఏముందో అర్థం చేసుకునేంత టైం వాళ్ళకి లేదు, కానీ ముందు ఏంటో విషయం చెప్పు అని అన్నారు ఇద్దరు ఒకేసారి. సరే అని అంటూ ధైర్యం తెచ్చుకొని, నేను మొదట పెద్ద సార్ రిపోర్ట్స్ని చూసినప్పుడు అది నాకు కొంచెం విచిత్రంగానే అనిపించింది, ఎవరో కావాలని చేశారని నాకు అనిపించింది. అదే విషయం గౌతమ్ సార్కి చెప్పాను. అయితే అప్పుడు ఇది నాకు అంత పెద్ద విషయంలా అనిపించలేదు, ఎందుకంటే ఈ కుటుంబం మీద ఎవరికైనా అంత కోపం ఉంటే అది ఇలా ఆయన మీద చూపించారేమో అనుకున్నాను. అయితే ఆ కోపం మరీ ఇంత ఎక్కువ ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అంది రెస్పా. అంటే మాకు అర్థం కాలేదు, ఏమంటున్నావు నువ్వు అని అన్నాడు అర్జున్. గౌతమ్ సార్ బాడీలో అలాగే మీ బాడీలో ఎవరో స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారు, అది ఇప్పటికే 60% నిండిపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొన్ని రోజులకు 100% ఎక్కిపోతుంది. ఆ తర్వాత ఆ పాయిజన్ వల్ల మీ బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ కూడా పాడవుతూ వస్తుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కానీ లేకపోతే ఏదైనా జరిగి చనిపోవడం కానీ జరుగుతుంది. అప్పుడు మీరు ఎంత డబ్బు పోసి క్యూర్ చేయించుకోవాలన్నా కూడా అసలు మీకు నయం అవ్వదు అని చెప్పింది రెస్పా. అసలు ఇద్దరికీ కూడా అర్థం కాలేదు. ముందు తన మాటలు విన్న వెంటనే షాక్లో ఉండిపోయి అలాగే చూస్తూ ఉన్నారు ఇద్దరు. అయితే రెస్పా చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా నేను బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకున్నాను, నార్మల్ హెల్త్ చెకప్ అని చెప్పి అందరి దగ్గర ఈ బ్లడ్ తీసుకున్నాను. అయితే నేను బయట ల్యాబ్కి ఆ బ్లడ్ శాంపిల్స్ని పంపించాను. నాకు ఈ విషయం తెలిసింది, అసలు నేను నమ్మలేకపోయాను. ప్రతి విషయం అంటే ఫుడ్ విషయంలో గాయత్రిగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అలాంటిది ఆమె వెనుక ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోయాను. ఈ పాయిజన్ ఖచ్చితంగా ఫుడ్ ద్వారానే ఎక్కించగలరని చెప్పింది రెస్పా. వెంటనే శ్రేష్ఠ లేదు లేదు ఇలా జరిగి ఉండదు, అసలు నువ్వు సరిగ్గా చెక్ చేసావో లేదో సరిగ్గా చూసుకో అని మరొకసారి ఆ విషయాన్ని నమ్మకుండా చెప్పింది. అయితే లేదక్క, నేను నిజమే చెప్తున్నాను, నేను కూడా ఇలా ఒకసారి చూసి భ్రమపడ్డానేమో అని 2 సార్లు చెక్ చేయించాను, రిపోర్ట్స్ మళ్ళీ అంతే వచ్చాయి. ఇది నిజం అక్క, అందుకే నేను ఇంతలా కంగారు పడుతున్నాను, ఇంతలా భయపడుతున్నానంటూ చెప్పింది శ్రేష్ఠ. మనసులో గౌతమ్ని తలుచుకొని చాలా టెన్షన్ పడుతోంది. ఇప్పుడు ఏం చేయాలో తనకి ఏమీ అర్థం కావడం లేదు. తన కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వెంటనే నేను గౌతమ్ గారిని చూడాలి, ఆయనకు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని తెలియడం లేదు. అసలు చనిపోవడం ఏంటిలా ఎవరు చేసుంటారు, తనలో తను చాలా కంగారు పడిపోతూ ఉంది. అయితే అర్జున్ కూడా తన మనసులో అలానే బాధపడుతూ ఉన్నాడు, కానీ తనది బయటకి కనిపించనివ్వడం లేదు. వెంటనే శ్రేష్ఠని కూల్ చేస్తూ ఏం కాదు, అంతా సర్దుకుంటుందని చెప్తూనే రెస్పా ఇదంతా పక్కన పెట్టేసి ముందు ఇప్పుడు ఆ బాడీలో 60% ఎక్కింది అని అంటున్నావు కదా, అది క్యూర్ అవుతుందా అవదా అది మాత్రమే చెప్పని అన్నాడు. అప్పుడు రెస్పా ఖచ్చితంగా అవుతుంది, మన లక్ ఏంటంటే మనం ఈ విషయాన్ని ముందే కనిపెట్టాం,
ఇది ఒక 90% దాటిపోతే మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని క్యూర్ చేయొచ్చని రెస్పా అంది. అయితే వెంటనే దాన్ని స్టార్ట్ చేద్దాం, ముందు ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి అన్నయ్యని ట్రీట్మెంట్ తీసుకునేలా చేద్దాం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే నాకు తెలిసి మా ప్రొఫెసర్ ఒకసారి చెప్తే విన్నాను, ప్యారిస్లో దీనికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారంట, మనం అక్కడికి వెళ్తే పని ఈజీగా అయిపోవచ్చు అని తను చెప్తూ ఉంది. సరే అలానే చేద్దాం, ముందైతే అన్నయ్యకి చెప్పాలి కదా అని అంటూ ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరుతారు. అలా వెళ్తూనే ఈ విషయాన్ని అసలు బయట పెట్టకు అని, ఒకవేళ ఇది చేస్తున్న వాళ్ళకి ఈ విషయం కనుక తెలిసింది అంటే వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం కూడా ఉందని అర్జున్ అంటాడు. ఖచ్చితంగా బయట పెట్టను అని అంది రెస్పా. అలా ముగ్గురు కలిసి వెళ్తూ ఉండగా ఇంకో పక్క శ్రేష్ఠ నాన్ స్టాప్గా గౌతమ్కి కాల్ చేస్తూనే ఉంది. కానీ అతను కాల్ అస్సలు కనెక్టే అవ్వడం లేదు. ఎందుకో తనకి అర్థమే కావడం లేదు. ఇప్పటికే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి శ్రేష్ఠ చాలా భయపడుతోంది. మళ్ళీ ఇంకో పక్క అతని ఫోన్ కూడా కలవడం లేదు. ఇవన్నీ చూసి ఇంకాస్త భయాన్ని పెంచింది శ్రేష్ఠకి. తన కన్నీళ్ళను తను ఆపుకోలేకపోతోంది. ఎందుకు ఈ ఫోన్ కలవడం లేదంటూ ఫోన్ని నొక్కుతూనే ఉంది. అయితే అర్జున్ సరే అన్నయ్యకు కలవకపోతే ఆ సెక్రటరీకి కాల్ చేయి, నువ్వు అంత కంగారు పడకని అన్నాడు. వెంటనే శ్రేష్ఠ సెక్రటరీకి కాల్ చేయడం స్టార్ట్ చేసింది. అతను కూడా ఎంత కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయడం లేదు. ఇలా వాళ్ళ అనుమానాన్ని ఇంకాస్త పెంచింది. అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే సెక్రటరీ వాళ్ళ కాల్ని లిఫ్ట్ చేసి సమాధానం చెప్పకుండా ఉండడు. అలాంటిది అసలు కాల్ లిఫ్ట్ చేయకపోవడం లేదంటే ఏదో జరిగింది, మనం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎలా తెలుసుకునేది అని అంటూ కంగారుగా మొదలుపెట్టింది శ్రేష్ఠ. అయితే అర్జున్ ఆలోచించడం మొదలుపెట్టాడు. రోజు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ గురించి తనకు తప్పకుండా తెలుస్తుంది. అలాగే వాళ్ళ ప్లానింగ్ మొత్తం చేసేది శ్రేష్ఠనే కాబట్టి తనకు కూడా తెలుస్తుంది. కానీ ఈరోజు మీటింగ్ గురించి వీళ్ళకి ఎవరికీ కూడా తెలియదు. కేవలం గౌతమ్ అలాగే సెక్రటరీ మాత్రమే కలిసి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీళ్ళ భయం ఇంకాస్త పెరిగిపోయింది. సెక్రటరీ గౌతమ్ ఇద్దరూ కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోవడంతో వారి భయాన్ని అది మరింతగా పెంచింది. కంగారు పడుతూ ఉన్న శ్రేష్ఠ అర్జున్ని చూస్తూ నాకేంటో చాలా భయంగా ఉంది అర్జున్, మనకి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు మరింత డేంజర్లో ఉన్నారేమోనని నాకు అనిపిస్తోంది. అసలు ఎంత బిజీగా ఉన్నా కూడా సరే సెక్రటరీ గారైనా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడు కదా, మరి అలాంటిది ఆయన కూడా చేయట్లేదంటే నాకేంటో చాలా భయంగా ఉంది అని కంగారు పడుతూ ఉంది. అర్జున్కి కూడా టెన్షన్గానే ఉంది. కానీ ఇప్పుడు టెన్షన్ పడి ఏదో ఒకటి చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రశాంతంగా ఆలోచించాలి. ఏం జరిగిందో, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. కనుక తను ఆలోచించడం మొదలెట్టాడు. అప్పుడే వాళ్ళ బాడీగార్డ్ ఒక అతను తనకు గుర్తుకొచ్చాడు. అతను వాళ్ళ అన్నయ్యతో ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. వెంటనే అతని ఫోన్ నెంబర్ తన దగ్గర ఉందా లేదా అని చెక్ చేయడానికి తన ఫోన్ తీసి చూస్తూ ఉండగా ఈలోపే వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ముగ్గురు కూడా కారు దిగకుండా లోపలే కూర్చున్నారు. కారు వచ్చిన వెంటనే వాళ్ళ పని వాళ్ళ దగ్గరికి వచ్చారు. అయితే అర్జున్ తన ఫోన్ నెంబర్ చూడగానే లక్కీగా ఆ గార్డ్ నెంబర్ దొరికింది. వెంటనే అతనికి ఫోన్ చేశాడు అర్జున్. అయితే అవతలి వైపు నుంచి అతను ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. తనకి హార్ట్ బీట్ రేస్ అవుతూనే ఉంది. అవతలి వ్యక్తి ఆ ఫోన్ని లిఫ్ట్ చేసేంత వరకు కూడా. అయితే అతను లిఫ్ట్ చేసిన వెంటనే అమ్మయ్య అని అనుకుంటూ తన మనసు కనిపించి వెంటనే మీరు ఎక్కడ ఉన్నారు, అన్నయ్య ఎందుకు నా కాల్ని లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏం జరుగుతోంది అని ప్రశ్నల వర్షం కురిపించాడు అర్జున్. వెంటనే అవతలి వైపు నుంచి అతను సార్ మేము వచ్చి 2 అవర్సే అవుతుంది, ఇంకా గౌతమ్ సార్ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రానేలేదు, కాల్ చేయడానికి వాళ్ళ ఫోన్స్ కలవడం లేదు, ఏం జరిగిందో ఇంకా తెలియడం లేదు, మమ్మల్ని లోపలికి రావద్దని గౌతమ్ సార్ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళారు కాబట్టి మేము బయట ఇక్కడే ఉండిపోయామని వాళ్ళు అన్నారు. సరే మీరు వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అనే విషయం కనుక్కుంటూ ఉండండి, ఈ లోపుగా నేను అక్కడికి వస్తాను, నాకు లొకేషన్ షేర్ చేయండి అని అన్నాడు. ఓకే సార్ అని చెప్పి అవతలి వాళ్ళు కాల్ కట్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని రెస్పాకి శ్రేష్ఠకి చెప్పి మీరు దిగి లోపలికి వెళ్ళండి, నేను అక్కడికి వెళ్తానని అన్నాడు. అప్పుడు శ్రేష్ఠ లేదు మేము కూడా నీతో పాటే వస్తాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు కదా, మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడని నాకు అనిపిస్తోంది, మేము కూడా నీతో పాటే వస్తాం అర్జున్, ప్లీజ్ మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని అంటూ శ్రేష్ఠ చెప్పింది. అప్పుడు అర్జున్ అలా కాదు శ్రేష్ఠ, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా కూడా వెంటనే నీకు లొకేషన్ని షేర్ చేస్తాను, అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా నీకు కాల్ చేసి నేను చెప్తాను, ఈ లోపుగా నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ పరిస్థితి తెలియకుండా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూడా ప్రమాదంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అని అర్జున్ అన్నాడు. అతను అంతగా చెప్తుంటే ఇంకా వినక తప్పలేదు శ్రేష్ఠకి. వెంటనే వాళ్ళు కార్ దిగారు. కథ ఇంకా ఉంది. మరి అర్జున్
శ్రేష్ఠలు భావిస్తున్నట్టే గౌతమ్ ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? అసలు గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు? గౌతమ్ అర్జున్ల ఒంట్లో ఉన్న పాయిజన్ని ఎక్కించింది ఎవరు? అసలు వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఎవరని మీరు అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.